ఏమైంది? అది ఆడవాళ్ళ ధైర్యంగా పాముకి పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అమ్మో అయ్యో. ఇది ఎడ్ల బండి అనుకుంటున్నారా? కారు అడ్డంగా వస్తున్నారు. నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి గుచ్చుకుని ఉండేవాళ్ళు. ఫూల్స్. క్షమించండి అమ్మా, పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకొచ్చేసాం. సాగుకొట్టుండ్రా దాన్ని. అయ్యో వద్దమ్మా, అది దేవతమ్మా, ఎవరిని ఏమి చేయదు. దయచేసి ఆ పాము చంపకండి. చైతి, నా ఇంట్లో పనిచేసేదానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా? ఏంట్రా చూస్తూ నుంచున్నారు? ఆ పాము చంపమన్నానా? చంపకండి. దేవుడా కాపాడు స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు స్వామి. అమ్మా పుట్ట గుడి లాంటిది, దీన్ని పోయి చమ్మని చెప్పానుగా, చెప్పింది చెయ్యి. నరసింహ, నీ పాట బ్రహ్మాండంగా ఉంది కానీ అది అలా ఉంచు. ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అల్లాడుతున్నారు. అది ఎవరు కొడతారు? దానికో దారి చెప్పు. నాకే అవమానంగా ఉంది. నరసింహ, ఆ ఉట్టి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? నేనే కొడతాను. జాగ్రత్త కొట్టు, జాగ్రత్త. ఏమ్మా తోలుచి పారేస్తాను పాడావా? ఏంటన్నయ్య, నరసింహ ఏం తప్పు చేశాడని తిడుతున్నావు? ఇలా చూడు, అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అడుగు. అవును, పెద్ద పని, కలెక్టర్ పని, రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని. ఏ అన్నయ్య, నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు? బీకాం చదివి ఇంజనీర్. న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని కదా పనిచేయాలి. అయ్యో బాబాయ్, అది బీకాం కాదు, బిఈ ఇంజనీరింగ్. అదే కదా నేను అంది. అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే చేయాలా? తమ్ముడు, నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా? వాడు ఇక్కడుంటే ఏమైనా ఊరికే ఉంటాడా? అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, కొట్లాట కేసులో ఇరుక్కుంటాడు. అందుకే వాడిని ఎంత దూరం పంపింది. ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటావు? రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు, దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి. అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు. ఏం చేసి ఎడుతున్నారు? మీరు మాత్రం తెగ చించేస్తున్నారు. చూస్తున్నారు. ఇంత అడుగుతున్నా నోరు తెలిసి మాట్లాడుతున్నాడేమో చూడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్? కరెక్ట్ నరసింహ. ఏంటి కరెక్ట్? కరెక్ట్ అని ఎవరన్నారు? రే ఇలా చూడు, నేను చెప్పాను. అనవసరంగా తిడతారు. అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు. మళ్ళా పనిలోకి వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకెలా తెలుసు? అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను. ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే. అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మా, ఎవరు? అమ్మాయి లెటర్ రాయమని చెప్పింది. ఏమిటా? ఏమండి, రక్తపోటు అండి. రక్తపోటు మాత్ర వేసుకోవాలండి. అదే పాలు. ఏమండి, మాత్ర కాదండి, పాలు. మీరు ఎందుకైనా నీకించా ఉండి నేను సంగతి చెప్తాను. ఏమండి ఏమండి, ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు? వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం. వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి. వారా? ఎవడు వాడు? అయ్యో, మర్యాద లేకుండా మాట్లాడకండి, వారు చూస్తున్నారు. సరే సరే, నేనే లెటర్ వేయమన్నాను. ఎందుకని? ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది, మన అబ్బాయి కూడా రావాలి అని. అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా? అసలే నీ కొడుకు తుంటరి. నేనింత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో. అన్నయ్య, నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు తిరుగుతున్నట్టుగా నటిస్తున్నావే, అద్భుతమైన అంటున్నాయా. మాకు కూడా కాస్త నేర్పచ్చు కదా. నువ్వే వాళ్ళకి నేర్పు. అందరితో వేడుకు చూస్తున్నావా? వెళ్ళండి రే. రక్తపోటు మాత్ర. ఆగరా. వేళకు తింటున్నావా? తింటున్నా. లేక తిరుగుతున్నావా? లేదన్నా. అది చూసి చాలా రోజులైంది కదా,
చూడాలనిపించింది, అందుకే లెటర్ రాయమన్నా. నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు. అలాగే. ఓ నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు, పర్వాలేదు. అలాగే అలాగే నాన్న. నువ్వు స్టైల్ గా అదే సెల్యూట్ కొడతావే, కొట్టు చూద్దాం. అయ్యో మీ ముందు. అయ్యో పట్టరే. ఎవడు ఎవడు వాడు? రే గౌరాజు, ఏటండి శాల్వా తీసురా. వస్తున్నాండి. సెలవు రెడీ అండి, ఇందండి వేసుకోండి. కొట్టారేటండి? సెలవు బాగానే ఉంది కదండి. నేనైనా చించి తెచ్చారేటండి? నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది. వారం అయిపోయిందేటండి? ఈ సంగతి ముందుగా నాకు చెప్పాలి కదండి. వెళ్ళి పచ్చ రంగు శాల్వా తీసురా. దేశంలో అసలు రంగుల కంటే జెండాల రంగులు ఎక్కువేనండి. ఏమండి భోంచంద్ర గాని రండి. అమ్మాయిని రాని భోంచేద్దాం. నేను వెళ్ళి పిలుచుకురానా? నువ్వేం తొందర పెట్టుకో, అదే వస్తుంది. అమ్మా నీలమ్మని ఇంకా రాలా? వస్తుంది గాని నువ్వు కూర్చుని తినరా. పర్వాలేదు, చాలా ఇచ్చిన తర్వాత తింటాను. ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి? ఏయ్, నిన్ను కట్టుకున్న తర్వాత అదే కలిసి వచ్చింది, అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది. మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు? జోడించి ఏంట్రా అది? ఏం లేదు నాన్న, సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది, ప్రాక్టీస్ చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలను పోవటం మర్చిపోకరోయ్. కరెక్ట్ నాన్న, నా ప్రాణానికి ప్రాణమైన. ఇదే సంగతి, నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం. టేప్ రికార్డ్ ఆడుతుందా? సరే సరే. ఏమిటన్నా, చాలా 5 ఏళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది, ఇంకా మనోడు డాన్స్ చేస్తుందా? డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా. సెలవు అండి, ఇదిగోండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు, 6 అడుగుల పొడవున ఒక పెద్ద పాము. షో, పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే. అతను ఒక పెద్ద పావుని పుట్టలో చెయ్యి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి. ఎవరండి? పేరు నరసింహం. అరే మన నరసింహ, వాడి గురించా నువ్వు అనేది? వాడు 6 ఏళ్లప్పుడే 6 అడుగుల పామును పట్టుకున్నాడు. నా చెల్లెలు కొడుకమ్మా, ఏమో చెప్పలేదా నువ్వు? నీకు బావవుతాడమ్మా. చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి, మర్చిపోయావా? అవును, నరసింహం చదువుకున్నాడా? ఏంటమ్మా అంత మాట అన్నావు? ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే. మహామేధావి. ఏదో మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది. ఓవర్ చురుకు, చాలా మంచివాడు. వాళ్ళంటి వాడు. అందంగా ఉంది. కింద పడే పడే. ఇక్కడ పూసేవి, కాచేవి, పెరిగేవి అంతెందుకు, నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే, నలిపేస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏం లేదమ్మా. నిజమేనమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. గతంలో ఉండేవి ఇల్లు, తోట, పొలం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది. పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు. మనం మొక్కకు నీళ్లు మాత్రమే పొయ్యాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు, కాఫీ తీసుకెళ్ళేవు. ఉండమ్మా, ఇటు తిరుగు. వెళ్ళు.